ఈ నెల 19 నుంచి భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఇందుకోసం బీసీసీఐ జట్టును కూడా ప్రకటించింది. ఇంగ్లాండ్ పై అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ కూడా ఈ 16 మంది సభ్యుల జట్టులో అవకాశం కల్పించారు. అయితే స్క్వాడ్ కి ఎంపిక అయినప్పటికీ సర్ఫరాజ్ ఖాన్ దులీప్ ట్రోఫీ 2వ రౌండ్ లో ఆడాలని నిర్ణయం తీసుకున్నాడు. దీంతో అతడు ఈ నెల 12 నుంచి 15 వరకు ఇండియా బి తరపున మ్యాచ్లు ఆడబోతున్నాడు. అయితే బీసీసీఐ 13 నుంచి చెన్నైలో క్యాంపును నిర్వహించనుంది. ఎంపికైన ఆటగాళ్లందరూ హాజరు కావాలని కోరింది. కానీ సర్ఫరాజ్ ఖాన్ దులీప్ ట్రోఫీ 2వ రౌండ్ లో ఆడడం వల్ల ఈ క్యాంపుకు హాజరు కావడం లేదు. కానీ దులీప్ ట్రోఫీలో మ్యాచ్ అయిపోయిన వెంటనే చెన్నైకి చేరుకోనున్నాడు సర్ఫరాజ్ ఖాన్. కాగా బంగ్లాదేశ్ పై బరిలోకి దిగే భారత జట్టులో ఎవరెవరు ఉంటారనేది పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా సర్ఫరాజ్ ఖాన్ కు ప్లేయింగ్ 11 లో స్థానం దక్కడం అనుమానంగా మారింది. అతడి ప్లేస్ లో కేఎల్ రాహుల్ కి తుది జట్టులో అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. వాస్తవానికి ఈ ఏడాది చివరిలో ఆస్ట్రేలియాతో టీమిండియా 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడవలసి ఉంది. కేఎల్ రాహుల్ కి విదేశీ పిచ్చిలపై ఆడిన అనుభవం ఉంది. అందులోని విదేశీ గడ్డపై కేఎల్ రాహుల్ కి మంచి రికార్డు కూడా ఉంది. ఈ సందర్భంగానే టీం మేనేజ్మెంట్ సర్ఫరాజ్ ఖాన్ కంటే కూడా కేఎల్ రాహుల్ పైనే మొగ్గు చూపుతుండడం సర్ఫరాజ్ ఖాన్ ను స్క్వాడ్ కి ఎంపిక చేస్తున్న ప్లేయింగ్ 11 లో ఆడించడం కష్టంగా మారింది. ఒకవేళ బంగ్లాదేశ్ సిరీస్ లో తొలి టెస్టులో కేఎల్ రాహుల్ విఫలమైతే తప్ప 2వ టెస్టులోనూ ఆడించడం అనుమానమే.